మారు మనసు పొందితేనే సరే, లేకపోతే నీ యొక్క దీపస్తంభమును తీసివేస్తాను. సౌలు మారు మనసు పొందలేదు. తన చేతులతోటి తానే మరణాన్ని తెచ్చుకున్నాడు. నోవాహు మారు మనసు పొందలేదు. ఆ తర్వాత నోవాహు జీవితంలో గొప్ప కార్యాలు జరిగినట్లుగా మనము బైబిల్ గ్రంథంలో చూడం. దేమా మారు మనసు పొందలేదు. తరువాత సేవా జీవితంలో అతడు వాడబడినట్లుగా తన గురించి ఇంకా మనకేమీ తెలియదు. అయితే ఈ రోజున మారు మనసు లేకుంటే మనం పోగొట్టుకున్నటువంటి ఆ యొక్క మొదటి ప్రేమ మరలా మనము తిరిగి దక్కించుకోవాలి. వేసవి కాలంలో రాలిపోతున్నటువంటి ఆ యొక్క పుష్పాలు కావచ్చు, రాలిపోతున్నటువంటి ఆకులు కావచ్చు, మరలా ఏ విధంగా అయితే విచ్చుకుంటాయో, మరలా ఏ విధంగా అయితే అవి ఉద్భవిస్తావో, అదే విధంగా మనం పోగొట్టుకుంటున్నటువంటి ఆత్మీయత, పోగొట్టుకున్నటువంటి విశ్వాసము మరలా మనము ప్రభువులో పెంపొందించుకోవాలనేసి దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉన్నది. కాబట్టి ఈ యొక్క 7 పత్రికలు కానీ మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథంలో ఈ 7 పత్రికలు ఈ యొక్క ఎఫెసీ సంఘము చాలా ప్రాముఖ్యమైనటువంటి సంఘముగా ఉంటా ఉన్నది. అయితే దురదృష్టవశాత్తు ఆ యొక్క సంఘము ఇప్పుడు మనుగడలో లేదు. ఎవరి చేత స్థాపింపబడినదండి? పౌలు ద్వారా స్థాపింపబడినది. ఎవరి చేత నడిపింపబడినది? తిమోతి ద్వారా నడిపింపబడినది. కానీ ఎంతటి ఘోరానికి వారు పాల్పడ్డారు? తమ యొక్క సేవకుణ్ణి తమ చేతులతోటే మరణానికి అప్పగించి ఉన్నారు. ఈ రోజున మనము మన చేతులతోటే మన యొక్క సంఘమును, మన యొక్క ఆలయమైనటువంటి ఈ యొక్క దేహాన్ని, మొదటి కొరింథీ పత్రికలో చెప్తా ఉంటున్నాడు కదా 11వ అధ్యాయంలో, మీ యొక్క దేహము దేవుని యొక్క ఆలయమై ఉన్నది అని మీరు ఎరుగురా అనేసి పౌలు సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క నూతన బంధన కాలంలో మన దేహమే ప్రభు యొక్క ఆలయమై ఉన్నది. కాబట్టి ఈ యొక్క ఆలయాన్ని, ఈ యొక్క శరీరాన్ని మనం ఏ విధంగా పాడు చేస్తా ఉన్నాం? నోవాహు అయితే మద్యం ద్వారా పాడు చేశాడు. సౌలు మహారాజు అయితే విగ్రహాల పైన ఆధారపడి పాడు చేసుకున్నాడు. దేమా అయితే ఈ యొక్క లోక స్నేహాన్ని ప్రేమించి పాడు చేసుకున్నాడు. అయితే ఈ రోజున ఏ ఒక్కరు మనలో ఈ యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి వారిలో ఏ ఒక్కరు ఏ విధమైనటువంటి అలవాటు చేత, ఏ విధమైనటువంటి వ్యసనము చేత మనము మన యొక్క దేహాన్ని పాడు చేసుకుంటా ఉన్నాం? మనము దేవుని యొక్క ఆలయాన్ని పాడు చేస్తా ఉన్నాం. ఒకసారి మనల్ని మనము పరిశీలన చేసుకుందాము. మన యొక్క జీవితాన్ని దేవునికి సమర్పించుకుందాం. లేకుంటే మనం మారు మనసు పొందలేకపోతే దేవాతి దేవుడు తప్పకుండా మన యొక్క దీపమును దాని యొక్క స్థానముల నుంచి తీసివేయక మానడు. మన యొక్క పేరును జీవ గ్రంథంలో నుంచి కొట్టివేయక మానడు. అటువంటి దుస్థితి మనకి కలగకుండా ఉండాలంటే ఈనాడే, ఈ క్షణమందే, ఇప్పుడే మనము దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మొరను, దేవుని యొక్క పాదాల చెంత మనము విజ్ఞాపన చేద్దాం. దేవుని యొక్క పాదముల చెంత మన యొక్క మనసును కుమ్మరిద్దాం. తద్వారా దేవుడు మనకి గొప్ప విడుదలను, గొప్ప విమోచనను, గొప్ప రక్షణను అనుగ్రహించును గాక. దేవుడి యొక్క కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మరి ఒకసారి ఈ యొక్క సమయంలో ఈ యొక్క అడ్మిన్ గారికి ఆహ్వానించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నానండి. నేను ఎవరో తెలియకపోయినా కానీ ఎంతో ప్రేమ ఆప్యాయతతోటి మీరు ఆహ్వానించి ఉన్నారు. మీ యొక్క విలువైనటువంటి సమయాన్ని నా కొరకు, అల్పుడైనటువంటి నా కొరకు మీరు అర్పించి ఉన్నారు. అందరు బట్టి నిజంగా నేను ఎంతగానో కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. ప్రతి ఒక్కరికి ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ పాస్టర్ శామ్యూల్ గారు మాతో దేవుని వాక్యాన్ని పంచుకున్నందుకు. నెక్స్ట్ మన మధ్యలో ఉన్న బ్రదర్ సతీష్ గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు. ప్రైజ్ లార్డ్ అందరికీ. శారీరకంగా మనం ఎక్కడెక్కడ ఉన్నప్పటికీ ఆత్మీయతలో దేవుడు ఐక్యపరిచి మనందరినీ ఇక్కడ ఏక ఆత్మ ద్వారా నడిపిస్తూ సమకూర్చినందుకే మొదటగా దేవాతి దేవునికే సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. థ్యాంక్ యూ అన్న, ఇంతవరకు దేవుని మాటలు అందించినందుకు. నేను కూడా ఇక్కడ శాంతినగర్ బ్యాప్టిస్ట్ చర్చ్కి వెళ్తాను. ఈ లెంట్ డేస్లో వాళ్ళు చాలా బిజీగా ఉంటారు చూసాను. ఇప్పుడు నైట్ వరకు కూడా నేను ప్రేయర్కి వెళ్ళి అప్పుడే వచ్చాను. కానీ మీ సమయాన్ని అంత అలసటలో, ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మీ సమయాన్ని మా కొరకు అడ్జస్ట్ చేసుకొని
దేవుని మాటలు మాకు అందరికీ పంచినందుకై ఈ టీం అందరి తరపున అలాగే నా తరపున కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ. ఈ ప్రజెంట్ డేస్లో అన్నిటికీ టైం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ మనకు లేని టైం, అందులో మెయిన్గా దేవునితో సమయాన్ని గడపడానికి లేని టైం. కొన్ని కారణాలు, కొన్ని పరిస్థితులు, మన పనుల వల్ల చాలామంది బిజీగా ఉన్నప్పటికీ సో నా ప్రీతి రిక్వెస్ట్ని బట్టి అలాగే మీకు నా ఆసక్తిని బట్టి ఇంతవరకు మీ సమయాన్ని కేటాయించుకొని అన్నీ అడ్జస్ట్ చేసుకొని ఇంతవరకు ఇలా జాయిన్ అయ్యి గడిపినందుకే మీ అందరికీ థ్యాంక్స్. ఇంతమంది చూస్తూ ఉంటే నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే ఒక్కరు ప్రార్థన చేసిన దేవుడు వింటాడు, కానీ ఆత్మీయ ఐక్యత అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్కోసారి ఎవరు జాయిన్ కాకపోవడం, కొన్నిసార్లు జాయిన్ అయినప్పుడు ఒకరు ఇద్దరు ఉండడం కొన్నిసార్లు బాధేస్తారు. కరెక్టే, ఈ లోకంలో ఉన్నంత వరకు చాలా పనుల్లో బిజీగా ఉంటాం, కొన్నిసార్లు కుదరదు, కొన్నిసార్లు ఎన్నో ప్రయాణాలు ఉంటాయి. కానీ అందరూ కలిసి ఇలా ప్రేయర్ చేస్తే ఆ ఆత్మీయతలో ఉన్న ఆనందమే వేరు. ఈ మీటింగ్ స్టార్ట్ అవ్వగానే నేను ప్రీతికి మెసేజ్ చేసిన ఇంతమంది చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుందని. సో దీన్ని ఈ యానివర్సరీని ప్రీతి స్టార్టింగ్ నుంచి ఎన్నో స్ట్రగుల్స్ చేస్తూ అందరినీ ఇలా ఆత్మీయతలో ఏదో ఈ లోకపరంగా ఆశీర్వాదాలు పొందుకోవాలని కాదు, కానీ ఆత్మీయతలో బలపరచాలని, దేవునిలో నడిపింపబడాలని, దేవుని కొరకు ఒక బలమైన పాత్రగా, ట్రైన్డ్ పాత్రగా మనం అందరం బ్లెస్డ్గా ఉండాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ టీంని స్టార్ట్ చేయడం ఈజీ, కానీ దాన్ని కొనసాగించడం, దాన్ని ముగించడం బైబిల్లో ఉంది కదా, ప్రారంభం కంటే ముగింపు మహా గొప్పదని అన్న కూడా ఇప్పుడు చెప్పున్నారు. స్టార్టింగ్ లవ్ కంటే కూడా, ఆరంభంలో ఉన్న ప్రేమ కంటే కూడా ముగింపు వరకు ఉండే ప్రేమ, అంతం వరకు ఉండే ప్రేమ, ఆ భక్తే ఇంపార్టెంట్. సో ఈ టీం కూడా స్టార్ట్ చేయడం ఈజీ, కానీ దాన్ని రన్ చేయడం, ఇలా కంటిన్యూగా దేవుని రాకడ వరకు కూడా ఈ టైం ఇలా రన్ చేయడం చాలా కష్టమైన పని. ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి, కొన్నిసార్లు ఎవరు జాయిన్ కాని సిచ్యువేషన్స్ ఉంటాయి, కొన్నిసార్లు హెల్త్ ఇష్యూస్, ఇలా చాలా ఉంటాయి. కానీ ఇలా 3 ఇయర్స్ కంప్లీట్ చేసుకుని 4th ఇయర్లోకి ఇంతవరకు నడిపేయడం అనేది చాలా గ్రేట్ థింగ్. తన శక్తికి మించిందే, కానీ దేవుని ద్వారా కృప పొందుకొని ఇంతవరకు ఇలా నడిపించినందుకే మెయిన్గా ప్రీతికి థ్యాంక్ యూ. అలాగే ఈ టీంలో మమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేసి భాగస్వాములు చేసి మేము కూడా ఆత్మీయతలో బలపడడానికి, చాలా విషయాలు, ఆత్మ సంబంధమైన విషయాలు నేర్చుకోవడానికి, ఒక్కొక్కరు చెప్పే మాటలు కానీ చాలాసార్లు కొన్ని వాళ్ళు చేసే ప్రేయర్లు చూసి నేను ప్రేయర్ చేసుకొని నేర్చుకున్నాను. వాక్యం నాకు బయట వాక్యాలు చెప్పడం ఇంట్రెస్ట్ ఉండేది, కానీ ఎలా చెప్పాలో తెలీదు, చెప్పడానికి భయం ఉండేది. సో ఈ టీం ద్వారా కూడా నేను కొన్ని ఇట్లా మనుషులు కనపడరు కాబట్టి చెప్పి ప్రాక్టీస్ అని కాదు, దేవుని మాటలు నాకు తెలిసింది నేర్చుకోవడానికి, మెయిన్గా చెప్పడం వరకే కాదు, కానీ వాక్యం చెప్పేటప్పుడు కొన్నిసార్లు నాకు నేను క్వశ్చన్ చేసుకునేవాడిని. ఇప్పుడు నేను చెప్పే వాక్యం నేను పాటించకపోతే అది నాలో క్రియేట్ చేయదు, వేరే వాళ్ళు క్రియేట్ చేయదు. సో నేను చెప్తున్నా అంటే ఫస్ట్ నేను ఫాలో అవ్వాలి అనే ఆ రియలైజేషన్ ఈ వాక్యం చెప్పేటప్పుడు నాకు వచ్చింది. సో ఈ టీం ద్వారా నేను బ్లెస్ అయిన థింగ్ అది. సో ఇంతవరకు మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి దేవునిలో గడిపి ఇంతవరకు ఈ మీట్ని అంతటినీ సక్సెస్ఫుల్గా నడిపించిన అందరికీ థ్యాంక్ యూ. ప్రీతికి అలాగే చక్కగా లీడ్ చేసిన ఆ సిస్టర్ గారికి కూడా థ్యాంక్ యూ. అలాగే మనకు దేవుని వాక్యాన్ని అందించిన శామ్యుయల్ బ్రదర్ గారికి కూడా థ్యాంక్ యూ. ఈ సమయం ఇచ్చినందుకే, నాకు కూడా ఈ సమయాన్ని ఇచ్చినందుకే థ్యాంక్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సతీష్. ప్రేయర్ చేసిన స్టార్టింగ్ నుంచి ఇప్పుడు మనం లాస్ట్ దానికి వచ్చాము. స్టార్టింగ్ ప్రేయర్ చేసిన రాజు అన్నకి, సాంగ్స్ పాడిన వారికి, ఇంకా బైబిల్ రీడింగ్ చేసిన కుమార్కి, వర్షిప్ చేసిన జఫన్యాకి, టెస్టిమోనీ షేర్ చేసుకున్న వారందరికీ, సాక్ష్యం కోసం ప్రార్థన చేసిన జేకేకి, పాస్టర్ గారికి, వాక్యాన్ని అందించిన పాస్టర్ గారికి, ఇంకా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పిన సతీష్కి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. లీడ్ చేసిన ప్రియాక్కకి. నెక్స్ట్ మనం ప్రార్థనలోకి వెళ్దాం. చివరి ప్రార్థన ఆశీర్వాదాలు మన మధ్యలో ఉన్న లలితకు ఇస్తారు. ఒక ప్రైజ్ లాడుక. ప్రైజ్ ది లార్డ్ హనీ. చివరి ప్రార్థన చేసుకుందాం. అందరము ఏక మనస్సు, ఏక ఆత్మతో దేవుని సన్నిధిలో ఇట్టి గొప్ప ధన్యత, ఎందుకు పనికిరాని మన జీవితాలని దేవుడు విలువైనదిగా చేసి ఇంకా నిలబెట్టి, ఇంకా మనలో ఏదో మార్పు వస్తుందని, ఆయన కోసం ఏమో చేస్తామని, మనల్ని ఎవ్వరూ నమ్మకపోయినా
మన దేవుడు మనల్ని నమ్మి మనకు అప్పగించిన పనిని నమ్మకంగా చేస్తామని ఆశపడి దేవుడు ఎదురు చూస్తా ఉన్నాడు. ఆయన లోపాలు చూడట్లేదు. చూసిన యాకోబు పాపములు నా వీపు వెనుకల నేను వేసుకొని ఉన్నానని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఓ రామ షెకేరాలనా సుహర్. నిండు మనస్సుతో దేవుని ఎదుట చెప్పబడిన అక్క లలితక్క వాయిస్ వినిపించట్లేదు అక్క. హలో వినిపించట్లేదు అక్క. నేను దీంట్లోనే స్పీకర్ ఆన్ చేసిన. చెప్పండి, ప్రార్థన చేయండి అక్క. పరిశుద్ధుడ 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 పరమ తండ్రి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేకదేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. ఇదిగో నాయన, ఈ మై హోప్ ఈజ్ ఇన్ టీం కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా పరిశుద్ధాత్మ దేవ, పరిశుద్ధాత్మ దేవ, ప్రతి ఒక్కరి ఆత్మను నీ స్వాధీనంలో ఉంచుకో తండ్రి. అయ్యా నీ వాక్కు ఏదైతే సెలవిచ్చావో నాయన, ఒక్కొక్కరు అద్దంలో చూసుకుంటున్నట్టుగా ఏదైతే మొదటి ప్రేమలో నుంచి తొలగిపోయారో ఆయన తిరిగి ప్రతి ఒక్కరూ నాయన సంపూర్ణ విధేయతతో సజీవ యాగంగా నీ కొరకు నాయన ఏదైతే తీర్మానం చేసుకొని నీ